అందరికీ నమస్కారం అండి. అసలు సూతకం అంటే ఏంటి? సూతకాన్ని ఎవరు పాటించాలి? ఏటి సూతకం అంటే ఏంటి? మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. జాయాతే సమానే వంశే. ఒకే వంశంలో పుట్టిన వాళ్ళే దాయాదులు. వంశంలో ఒక వ్యక్తి చనిపోతే దాయాదులంతా 10 రోజులు మైల పాటిస్తారు. వంశంలో ఎవరైనా మరణిస్తే సూతకం తప్పకుండా పాటించాలి. అది పుట్టుకతో సంక్రమించిన అనుబంధంతో ఏర్పడేవి కాబట్టి ఆ వంశస్థులంతా సూతకాన్ని తప్పకుండా పాటించాలి. పూర్వకాలంలో ఒక వంశానికి చెందిన వారంతా ఒక ఇంట్లో కానీ ఒక గ్రామంలో కానీ ఉండేవారు. తమ వంశంలో ఎవరైనా మరణించినప్పుడు అందరూ పార్థివ దేహాన్ని చూడటానికి వస్తూ ఉండేవారు. మృతుని కుటుంబంతో సన్నిహితంగా ఉండేవారు. అయితే మృతదేహాన్ని చుట్టుకొని కీడు చేసే సూక్ష్మజీవులు ఎన్నో ఉంటాయి. అందువలన వాటి యొక్క ప్రభావము అక్కడికి వచ్చిన వారందరిపైన పడుతుంది. సూతకం పాటించకపోతే వాళ్ళ నుంచి ఇతరులకు సూక్ష్మజీవులు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. దానిని అరికట్టడం కోసమే దాయాదులంతా 10 రోజులు దూరంగా ఉండాలన్న నిర్బంధాన్ని మన పెద్దలు ఏర్పాటు చేశారు. మృతుని కుటుంబానికి సానుభూతి తెలపడం కోసము మన పూర్వీకులు ఏర్పాటు చేసిన ఆచారమే ఇది. ఏటి సూతకం అంటే ఏంటి? అప్పుడు నిత్య పూజలు చేయొచ్చా చేయకూడదా? ఈ సూతకాన్ని ఎవరు పాటించాలి? మొదలైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము. ఏటి సూతకం అన్న మాటకి అర్థం ఏంటంటే, ఎవరి శరీరం పడిపోతే కర్మ చేయాల్సి ఉంటుందో ఆ కర్మ చేసిన వారందరూ ఒక ఏడాది పాటు పాటించే నియమాన్నే ఏటి సూతకం అంటారు. తల్లి తండ్రి చనిపోయినప్పుడు కొడుకు ఒక ఏడాది పాటు ఏటి సూతకంలో ఉంటారు. తల్లి కానీ తండ్రి కానీ శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఆ ఏడాది పాటు వాళ్ళ అభ్యున్నతికి ఉత్తమ గతులు పొందటానికి సంబంధించిన కర్మలన్నీ చేయాలి. ఏటి సూతకము వచ్చినప్పుడు నోములు వ్రతాలు దీక్షలు చేయటము, భార్యాభర్తలు కలిసి పీటల మీద కూర్చొని నోములు వ్రతాలు ఆచరించటము మొదలైన పనులు చేయకూడదు. ఎవరికి కర్మ చేస్తున్నారో వాళ్ళకి అభ్యున్నతి కోసము ఏడాది పాటు ఆ జీవుడు ఏం చేస్తే తృప్తి పొందుతాడో పుణ్యాన్ని పొందుతాడో ఆ పనులు మాత్రమే చెయ్యాలి. నియమం తప్పకుండా తల్లికి తండ్రికి కర్మ చేస్తున్న వాళ్లకు ఏం చెయ్యాలో అది లోపం చేయకుండా నిర్వర్తించాలి. వారి పేరు మీద పేదవారికి పశుపక్షాదులకు తినే ఆహార పదార్థాలు దానం చేయటము చాలా మంచిది. ఇలా నియమాన్ని పాటించటాన్నే ఏటి సూతకం అంటారు. ఏటి సూతకంలో ఉండగా ద్వాదశ దిన కర్మ తర్వాత ఇంట్లో నిత్య పూజ చేస్తూ ఉండాలి. ఒకే ఇంటి పేరు కలవారు చనిపోయినప్పుడు 11 రోజుల వరకు సూతకం ఉంటుంది. ఒకే ఇంటి పేరు కలవారికి 7 తరాల తర్వాత సూతకం అనేది వర్తించదు. మనిషి చనిపోయిన తర్వాత ఏడాది వరకు కుటుంబంలోని సంబంధించిన వారు పూజలు వ్రతాలు శుభకార్యాలు దేవుడి మొక్కులు తీర్చుకోకుండా ఉండటాన్నే ఏటి సూతకం అంటారు. దీన్ని చనిపోయిన వారి యొక్క సంతానము పాటిస్తారు. ఏటి సూతకం సమయంలో మగపిల్లల పెళ్లిళ్ళు ఉపనయనాలు నిశ్చితార్థం వంటివి చేయకూడదు. అయితే ఆడపిల్లల వివాహాలు చేయవచ్చు. ఏడాదిలోపు ఆడపిల్ల పెళ్లి చేస్తే కుటుంబానికి మంచి జరుగుతుందని శాస్త్రంలో చెప్పబడింది. 7 తరాల విషయానికి వస్తే ఒకే ఇంటి పేరు ఉన్న వారి మధ్య 12 సంవత్సరాలు రాకపోకలు లేకపోయినా 12 ఏళ్ల పాటు ఒకరింట్లో ఒకరు భోజనం చేయకపోయినా సూతకము రద్దయిపోతుంది. వాళ్ళు సూతకం పట్టాల్సిన అవసరం ఉండదు. కుటుంబంలో తల్లి తండ్రి చనిపోతే ఆ ఒక్క కుటుంబానికి మాత్రమే కుటుంబంలో తల్లి తండ్రి చనిపోతే కేవలము ఆ కుటుంబం వాళ్ళు మాత్రమే సంవత్సరం పాటు పెళ్ళిళ్ళు శుభకార్యాలు పండగలు చేసుకోకూడదు. సూతకానికి ఇంటి పేర్ల కన్నా ఒకే గోత్రం ఉన్న వారికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. కొందరికి ఊరు మారితే ఇంటి పేరు మారిపోయినట్లు కూడా పూర్వకాలంలో చెప్పబడింది. ఏటి సూతకం ఉన్న ఇంట్లో ఆవు ఈనిన ఆ ఇంట్లో ఎవరైనా ప్రసవించినంత మాత్రాన పండగలు రావు. ఆ ఇంట్లో పురుడు కార్యక్రమం మాత్రమే చేసుకోవాలి. ఏటి సూతకం ఉన్నవారు ఆ ఇంటి ఆడబడుచులకు ఒడిబియ్యం పోయకూడదు. దగ్గర బంధువులు ఎవరైనా వారి ఖర్చులతో పోస్తామంటే పోయించుకోవచ్చు. ఇంటివారు ద్వాదశ దిన కర్మకాండ చేసిన తర్వాత 12వ రోజు ఏదైనా గుడిలో నిద్ర చేయాలి. నిద్ర చేసిన గుడి ప్రదక్షిణ చేస్తే దోషమేమీ రాదు. అర్చనలు అభిషేకాలు ప్రత్యేక పూజలు గర్భగుడిలోకి వెళ్ళటం లాంటి పనులు మాత్రం చేయకూడదు. తల్లిదండ్రులు చనిపోతే వారి సంతానము దశదిన కర్మ రోజు తప్పకుండా శిరోమండనం చేయించుకోవాలి. ఫ్యాషన్కు పోయి ఎవరైనా గుండు చేయించుకోకపోతే రుణబంధం వీడక వారికి పితృదోషాలు వర్తిస్తాయి. ద్వాదశ దిన కర్మ అయిపోయిన తర్వాత గుడిలో నిద్ర చేయకుండా ఎవరింటికి వెళ్ళకూడదు.
గుళ్ళో నిద్ర చేసిన తర్వాత అమ్మమ్మ లేదా మేనమామల ఇంట్లో నిద్ర చేసి వచ్చిన తర్వాతనే ఎవరింటికైనా వెళ్ళాలి. అమ్మమ్మ మొదలైన వారింట్లో నిద్ర చేసే కార్యక్రమము నెల లోపల మంచి రోజు చూసుకొని చేసి రావాలి. లేని వారికి దేవుడే దిక్కుగా భావించి ఏదైనా గుడిలో నిద్ర చేయాలి. ఏటి సూతకం ఉన్నవారు చనిపోయిన వారి పక్షము తిథి ఏ రోజైతే వస్తుందో సంవత్సరం పాటు అదే తిథి రోజున మాసికం పెట్టాలి. ఉద్యోగరీత్యా వీలు కాదు అనే సాకుతో ఆదివారం రోజు ఏదో సెలవు రోజో పెడతామంటే అది కుదరదు. ప్రతి సంవత్సరము అబ్దికం కూడా పక్షము తిథిని గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరము అదే తిథిన పెట్టాలి. పితృదేవతల విషయంలో మన సౌకర్యము వెసులుపాటు చూసుకోకూడదు. మాసికాలకు కానీ సంవత్సరికాలకు కానీ భోక్తగా ఎవరూ లభించనిచో ఫోటో ముందు నైవేద్యం పెట్టి పేదలకు అనాథలకు ఆ పదార్థాలను ఇవ్వవచ్చు. ఇందులో ఎలాంటి సందేహము పడాల్సిన అవసరం లేదు. ఆవుకి నచ్చిన గ్రాసాన్ని పెట్టినట్లయితే గతించిన పెద్దల ఆత్మ శాంతిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.